హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో ఎంతో టేస్టీ అయిన ఆలూ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. అది నా స్టైల్లో అనమాట. ముందుగా మనం ఒక 2 బంగాళదుంప ముక్కలను ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని సరిపడినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఫుల్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. వాటర్ అనేది వేయకూడదు అన్నమాట. ఇలా ఈ విధంగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో మంట మరీ లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి ఈ ఒక్కొక్కటిగా బంగాళదుంప ముక్కలను వేసేసుకొని లోపల దాకా వేగేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కరకరలాడుతూ ఉంటాయండి. చూసారా ఎంత చక్కగా బంగాళదుంప ముక్కలు అనేవి వేగిపోయాయో. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలన్నమాట, ఒక్కొక్క స్పూన్. అలాగే పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్ పల్లీలను ఇలా వేసుకొని బాగా వేగించుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచాయన్నమాట. ఇప్పుడు ఈ పోపులు బాగా వేగిపోయిన తర్వాత ఉడికించిన రైస్ కానీ మిగిలిన అన్నం కానీ ఇలాగా పోపు వేగిపోయిన తర్వాత వేసేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అది కూడా లో ఫ్లేమ్లో ఉంచే కలుపుకోవాలన్నమాట. లేకపోతే అన్నం అనేది కొంచెం అడుగంటుతుందన్నమాట. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారన్నమాట. మీరు వద్దన్నా కూడా అంత ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ విధంగా ఆలూ రైస్ని చేసి మీ పిల్లలు పెట్టి రెసిపీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఇంకా సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో